Welcome back to Job Creations. ఇవాల్టి ఈ వీడియోలో ఐఎమ్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ టెలిఫోన్ ఎటిక్వెట్స్. జనరల్లీ మనము ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో ఫోన్లో మాట్లాడేప్పుడు చాలా నార్మల్గా కన్వర్స్ చేస్తాము. ఇట్స్ జస్ట్ ఏ క్యాజువల్ కన్వర్జేషన్. బట్ అదే మీరు ఒక బిజినెస్ కాల్ అటెండ్ చేసేప్పుడు యూ డెఫినెట్లీ కెనాట్ టాక్ ద వే యూ టాక్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో బిజినెస్ కాల్ హ్యాండిల్ చేసేప్పుడు యూ షుడ్ ఫాలో సర్టెన్ రూల్స్ టు లుక్ ప్రొఫెషనల్. మీరు టెలిఫోన్ ఎటిక్వేట్ ఫాలో చేస్తే యూ విల్ బీ ఏబుల్ టు టాక్ కాన్ఫిడెంట్లీ అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ విల్ సౌండ్ వెరీ ప్రొఫెషనల్. ఇవాల్టి ఈ వీడియోలో టెలిఫోన్ ఎటిక్వెట్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ వాట్ ఆర్ ద 3 ఫేసెస్ ఆఫ్ ఎ కాల్ అండ్ ద డస్ అండ్ డోంట్స్ ఆఫ్ ఎ టెలిఫోన్ ఎటిక్వెట్ మొదలైన విషయాల గురించి డిస్కస్ చేయబోతున్నాను. మీరు కనుక ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి సో దట్ మా ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. వాట్ ఈస్ టెలిఫోన్ ఎటిక్వెట్? టెలిఫోన్ ఎటిక్వెట్ implies the manners of using telephone communication, including the way you represent your business and yourself, greeting the receiver, the tone of voice, the choice of words, listening skills, the closure to the call, etc. ఇప్పుడు టెలిఫోన్ ఎటిక్వేట్ ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాము. ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ ఇంపార్టెంట్ అండి టు ఫాలో టెలిఫోన్ ఎటిక్వేట్. బికాస్ మనం కస్టమర్తో మాట్లాడేప్పుడు మన కంపెనీ అండ్ బ్రాండ్ ఇమేజ్ అనేది క్రియేట్ చేయడంలో చాలా ఎఫెక్టివ్గా యూజ్ అవుతుంది. సో మన ప్రతి బిజినెస్ కాల్లోనూ టెలిఫోన్ ఎటిక్వేట్ ఫాలో చేయడం చాలా ఇంపార్టెంట్. కస్టమర్ సర్వీస్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఈజ్ టెలిఫోన్ ఎటిక్వేట్. It is very important for you to let your customers know that you are listening to them and genuinely care about what they have to say. This helps to build customer loyalty, which leads to repeat business. Like most other business interactions, phone calls leave your customers with an impression of your business. Proper phone etiquette is essential to your company because it's usually the first contact point for a customer and represents how your business will treat them in other conversations. Make sure to leave a great lasting impression on every customer who calls your business. ఇప్పుడు కాల్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాము. కస్టమర్తో మాట్లాడే ప్రతి కాల్ని కూడా మనము 3 పార్ట్స్లో 3 ఫేసెస్లో డివైడ్ చేస్తే ఫస్ట్ ఫేజ్ వచ్చి కాల్ ఓపెనింగ్, నెక్స్ట్ విల్ బీ మిడిల్ పార్ట్ ఆఫ్ ద కాల్ అండ్ ద లాస్ట్ వన్ విల్ బీ క్లోజింగ్. ఇప్పుడు వాట్ ఈస్ అ కాల్ ఓపెనింగ్ అనేది చూద్దాము. వెన్ యూ కాల్ ఏ కస్టమర్ అండ్ when the call gets connected, స్టార్టింగ్ 15 సెకండ్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ 15 సెకండ్స్లోనే కస్టమర్ దృష్టిలో మీ గురించి, మీ కంపెనీ గురించి ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ కాల్ ఓపెనింగ్ డిసైడ్స్ అదర్ స్టేజెస్ ఆఫ్ ద కాల్. సో ఇప్పుడు కాల్ ఓపెనింగ్ అనేది ఎలా చేయాలో చూద్దాము. యాజ్ సూన్ యాజ్ ద కాల్ కనెక్ట్స్, గ్రీట్ ద కస్టమర్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ టెల్ ద నేమ్ ఆఫ్ యువర్ కంపెనీ and tell the objective of the call and ask if customer is interested so that you can continue the conversation. While doing this, మీరు జాగ్రత్త వహించాల్సిన విషయాలు ఏంటంటే యూ హ్యావ్ టు స్పీక్ వెరీ క్లియర్లీ. మీ ప్రొనౌన్సియేషన్ అనేది బాగుండాలి, టోన్ బాగుండాలి. మార్నింగ్ 12 వరకు అయితే యూ కెన్ సే గుడ్ మార్నింగ్, అండ్ అదే 12 to 4 అయితే యూ కెన్ గ్రీట్ దెమ్ బై సేయింగ్ గుడ్ ఆఫ్టర్నూన్, అండ్ ఆఫ్టర్ 4 యూ హ్యావ్ టు సే గుడ్ ఈవినింగ్. And it's always better to follow standard opening script. For example, good morning, my name is Ram. I'm calling from XYZ company. Sir, మీ టీవీ ఇన్స్టలేషన్కి సంబంధించి కాల్ చేస్తున్నాను. ఈజ్ దిస్ ద రైట్ టైమ్ టు టాక్ టు యూ? ఆర్ మీరు తెలుగులో చెప్పాలనుకుంటే మీతో మాట్లాడేందుకు ఇది సరైన సమయమేనా? నెక్స్ట్ విల్ బి మిడిల్ పార్ట్ ఆఫ్ ద కాల్. ఇక్కడ మీరు కస్టమర్తో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటారు. మీరు ఒకవేళ ఎనీ ప్రోడక్ట్ కానీ లేదా సర్వీస్ కానీ సేల్ చేస్తున్నట్లయితే దాని ఫీచర్స్ గురించి అండ్ అదే పర్చేస్ చేస్తే వాళ్ళకి కలిగే ఉపయోగాల గురించి వాళ్ళకి వివరించాలి. ఈ టైంలో కస్టమర్ మిమ్మల్ని ఏమైనా క్వెరీస్ అడగచ్చు. సో వాళ్ళు ఎటువంటి క్వెరీస్ అడిగినా చాలా ఓపికగా ఫస్ట్ విని వాళ్ళు ఏం చెప్తున్నారో క్లియర్గా విని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మీరు రిప్లై అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో కస్టమర్ మేబీ లిటిల్ ఇరిటేటెడ్ అండ్ కొంచెం రూడ్గా కూడా మాట్లాడవచ్చు. ఇలాంటి టైంలో యూ హ్యావ్ టు యూజ్ యువర్ కన్వర్జేషన్ స్కిల్స్ అండ్ కన్విన్సింగ్ స్కిల్స్ని యూజ్ చేసి వాళ్ళకి కాన్ఫిడెన్స్ కలిగించాలి. దట్ యూ విల్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్ అవుట్.
ఇప్పుడు కాల్ క్లోజింగ్ గురించి తెలుసుకుందాము. అకార్డింగ్ టు వన్ సర్వే, లాస్ట్ 30 సెకండ్స్లో మీరు కస్టమర్తో ఏదైతే కన్వర్జేషన్ చేస్తారో అది ఫర్ ఎ లాంగర్ పీరియడ్ కస్టమర్స్ గుర్తుపెట్టుకుంటారు. సో టేక్ ద ఓనర్షిప్ ఆఫ్ ద కాల్ and make sure that customers are confident enough on you that you will resolve their query. Use standard closing script and always ముందు కస్టమరే కాల్ కట్ చేసేటట్టు మేక్ షూర్ చేసుకోండి. నౌ వి విల్ సీ వాట్ ఆర్ ద డస్ అండ్ డోంట్స్ ఆఫ్ టెలిఫోన్ ఎటిక్వేట్. ఫస్ట్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు ఆల్వేస్ స్మైల్ వెన్ యూ టాక్. మీరు గమనించే ఉండుంటారు, మీరు స్మైల్ చేసి మాట్లాడినప్పుడు అండ్ నార్మల్గా మాట్లాడినప్పుడు దెర్ ఇస్ డెఫినెట్లీ ఎ డిఫరెన్స్ ఇన్ ద టోన్. సో మీరు ఎప్పుడు కూడా కస్టమర్ యొక్క కాల్ లిఫ్ట్ చేసినప్పుడు లేదా కాల్ కనెక్ట్ అవ్వగానే ఫస్ట్ ఆల్వేస్ స్మైల్ అండ్ టాక్. దిస్ విల్ రిలాక్స్ ద కస్టమర్ and they will definitely show interest in conversing with you. And always remember, people love talking to happy people. And always make sure that the caller feel welcome. మీరు కనుక కస్టమర్తో మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించలేదు అన్నట్టుగా అనిపిస్తే దే మే నాట్ బీ ప్లీజ్, దే మే నాట్ బీ హ్యాపీ విత్ యూ. అండ్ దానివల్ల మీ కంపెనీ యొక్క బ్రాండ్ ఇమేజ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్వేస్ మేక్ షూర్ దట్ దే ఫీల్ వెల్కమ్, దే షుడ్ ఫీల్ వెరీ హ్యాపీ టాకింగ్ టు యూ. అండ్ వాళ్ళకి అనిపించాలి దట్ యు ఆర్ జెన్యున్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ దేర్ క్వెరీస్. అండ్ మీరైతే కమ్యూనికేషన్ చేస్తారో కన్వర్జేషన్ చేస్తారో కస్టమర్ తోటి ఇట్ షుడ్ బి ఆల్వేస్ క్రిస్ప్ అండ్ షార్ట్, అప్ టు ద పాయింట్ ఉండాలి. ఆల్వేస్ యూజ్ రైట్ టోన్ అండ్ పేస్ అండ్ ప్రొనౌన్సియేషన్ మీద చాలా మీరు జాగ్రత్త వహించాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కాల్ మాట్లాడేటప్పుడు మీరు కూర్చున్న పొజిషన్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యువర్ వాయిస్ టోన్. మనం అనుకోవచ్చు అవతల మనిషికి మనం కనిపించట్లేదు కదా, వాట్ విల్ హ్యాపెన్, దెర్ విల్ బి నో డిఫరెన్స్ అని. బట్ మీ వాయిస్ యొక్క టోన్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే మీరు ఒక బిజినెస్ కాల్ అటెండ్ చేస్తుంటే ఒక కంఫర్టబుల్ అండ్ స్ట్రైట్ పొజిషన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ యూ షుడ్ బి వెరీ యాక్టివ్ లిజనర్. అండ్ కస్టమర్ ఏదైనా చెప్తున్నప్పుడు ఇంటరప్ట్ చేయకుండా జాగ్రత్తగా కంప్లీట్గా వాళ్ళు మాట్లాడేది విని అర్థం చేసుకోండి. అండ్ ఆల్వేస్ యూజ్ సర్టెన్ టర్మ్స్ లైక్ ఎస్ సార్, ఓకే, ఆల్ రైట్, నేను అర్థం చేసుకుంటున్నాను, ఐ కెన్ అండర్స్టాండ్ లాంటి టర్మ్స్ యూజ్ చేయాలి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే చాలా హై పిచ్లో మాట్లాడతారు. దట్ మే బీ బికాజ్ మీ సరౌండింగ్స్లో దేర్ మస్ట్ బి అ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ అండ్ యూ మే బీ థింకింగ్ దట్ కస్టమర్కి నా వాయిస్ క్లియర్గా వినిపించకపోవచ్చు అనే ఒక ఉద్దేశంతో మీరు అలా గట్టిగా అరిచి మాట్లాడాల్సిన సిచ్యువేషన్ ఉండొచ్చు. బట్ ఆల్వేస్ రిమెంబర్, ఇది మీ ఎండ్లో, అది అట్ సైడ్ ఎండ్లో అలా ఉండదు. మైట్ బీ వాళ్ళ ఎన్వైరన్మెంట్, వాళ్ళ చుట్టుపక్కల కామ్గానే ఉండొచ్చు. అండ్ మీరు కనుక గట్టిగా హై పిచ్లో మాట్లాడితే డెఫినెట్లీ ద కస్టమర్ విల్ నెవర్ షో ఎనీ ఇంట్రెస్ట్. సో ఎప్పుడు కూడా పిచ్ మీద, స్పీడ్ మీద అండ్ టోన్ మీద వర్క్ చేయండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కాల్లో ఎవరైనా మాట్లాడేటప్పుడు వినసొంపుగా ఉన్నప్పుడే మనకి వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది. అదర్వైజ్ వీ డోంట్ ఫీల్ లైక్ టాకింగ్ టు దెమ్ ఎట్ ఆల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి, ఒకవేళ కస్టమర్ ఏ కారణంగా అయినా డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తే యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అండ్ అపాలజీ ఫర్ దట్. అండ్ యూ కెన్ యూజ్ సర్టన్ టర్మ్స్ లైక్ సారీ సార్, మీకు కలిగిన అసౌకర్యానికి నేను చింతిస్తున్నాను, నేను మీకు సహాయపడడానికి పూర్తిగా ట్రై చేస్తాను, మీ క్వైరీ ఏంటో, మీ ప్రాబ్లం ఏంటో క్లియర్గా నాకు చెప్పండి ఒకసారి, ఐ విల్ ట్రై టు రిజాల్వ్ ఇట్ అనేది వాళ్ళకి చెప్పే యూ షుడ్ ఆల్వేస్ మేక్ షూర్ దట్ దే బికమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఓకే, ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో హీ విల్ డెఫినెట్లీ హెల్ప్ మీ అవుట్ అనే కాన్ఫిడెన్స్ ఆ కస్టమర్కి కలిగేటట్టు మీరు ప్రయత్నించాలి. అండ్ ఎప్పుడైనా సరే ఒకవేళ మీకు కాల్ హోల్డ్లో పెట్టవలసి వస్తే ఏ కారణంగానైనా మీరు తప్పకుండా కస్టమర్ని ముందు పర్మిషన్ అడగాలి దానికి సంబంధించి. అండ్ కాల్ అన్హోల్డ్ చేయగానే అంతసేపు లైన్లో వేచి చూసినందుకు కస్టమర్కి మీరు థ్యాంక్స్ అని మెన్షన్ చేయాలి తప్పకుండా. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయము, మీ చుట్టూ మీకు ఎంత డిస్ట్రాక్షన్ ఉన్నా మీరు మాత్రం చాలా అటెంటివ్గా, ఫోకస్డ్గా ఉండాలి కస్టమర్తో మాట్లాడేటప్పుడు. బికాజ్ దట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ యువర్ టోన్ అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఏ విధంగా అయితే రెస్పాన్స్ ఇస్తారో దాన్ని బట్టి కస్టమర్కి అర్థమవుతుంది దట్ యు ఆర్ నాట్ ఫోకస్డ్, యు ఆర్ నాట్ లిజనింగ్ టు దెమ్ అని. అండ్ ఎప్పుడు కూడా కాలర్ని ఫర్ ఎ లాంగర్ టైం వరకు మీరు హోల్డ్లో ఉంచకూడదు. బికాజ్ దే మే థింక్ దట్ దే హ్యావ్ బీన్ ఫర్గాటన్ ఆర్ దే మే హ్యాంగ్ అప్ ద కాల్. అండ్ దీనివల్ల మీరు ఒక మంచి బిజినెస్ కాల్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదా కస్టమర్ అన్హ్యాపీ అయ్యే ఛాన్స్ కూడా ఉంది.
So I hope I made myself very clear to you about this topic, and I hope this will be helpful for you in your career. ఫర్ ఆల్ దోస్ హూ ఆర్ వాచింగ్ ద ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. మా ఛానల్లో డే టు డే లేటెస్ట్ జాబ్ అప్డేట్ అండ్ జాబ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మేము ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తాము. సో మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రత్యేకంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు జాబ్ క్రియేషన్స్.